దీనికోసం శ్రీకాంత్ ఎవరిని పంపుతుంది श्रीमदखिल मही मंडल मंडल धरणीधर मंडल गंडलस्य निखिल सुरासुर वंदित वराह क्षेत्र विभूषणस्य शेषाचल गरुडाचल सिंहाचल वृषभाचल नारायणाचल अंजनाचल निधिकरिमाला कुलस्य नागमुख बोध निधि विधि गुण साभरण सत्पनिधि गत्पनिधि भक्त गुण पूर्ण श्रीधेय पूर्ण गुणवंश उदन कृपार्ष कृपापूर विभ्रमद गंग शृंग गलत्कगन गंगा समालिंगिरस्य श्रीमादिक गुण रामानुज मुनि नामांकित बहुभूमास्य जगुधामाजन पद सीमा परिवृत विशंकट निरंतर विजृंभित भक्तिरस निर्जरानंतार्याहार्य प्रश्रवण धारा घोर विप्रमद सलल भरभरित महातटाक मंडितस्य कलिकर्तमालवर्तन कलिकोद्यम विलसज्जम निजमादिम मुनिगण निषेव्यमान प्रत्यक्षीपवन्निलसल समज्जन नमज्जन निखिल पापनाशन तीर्थाध्यासितस्य मुरारि सेवक जराज वेदत निराकृत जीवन निराकृत सोदर वराति भूसुर सुरांगनारति करांग सौष्ठव कुमार ताकृत कुमार तारक समापनोदय धनून पातक महाबरामय
జయ మహావనోదిత సకల భువన కుమారి నారావిధాన తీర్థాధిష్ఠితస్య శ్రీమతో వెంకటాచలస్య అస్మే దేవాసో బపుషే చికిత్సదయమాసి దంపతి వామస్మృతః మనాన్ పుత్రో జాయతే విందతే వస్తే ఏధతే గృహః ఆశీర్దాయ దంపతి వామస్మృతామనిష్టో రాజస్సజతాగుం సమోగత యాజదత్సందుక్తాం వ్యాసహేష్టేన యామన్నవతిం జహాతుతః సర్విర్గ్రేవే వేవర్యస్య జాయాపిలానః పుత్ర అగ్రశాసో అస్య సహజా నిర్జస్ముఖస్య మాన ఇంద్రాయాసిరగుం సహ కుంభ్యాదాత్ ఆశీర్భవోర్జముత సుప్రజాస్తమిషం దదాతు ద్రవిణకుం సమర్చద పురశైలాధిపయేవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః మణిశైలాధిపయేవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరబంధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాంగతన్నః భక్తాబ్జే భాగ్యలక్ష్మీ కరదళకమలే సర్వదా ద్వారలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయధనవిజర్భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే శౌర్యలక్ష్మీ వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయుః వరుంధే శ్రీదేవాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాతః క్షేమమేవావరుంధే భవతి సదాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి నమో భవతి జాయమానోన్నాం కేతుర్దశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాధ్యాయంత చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణానుగ్రహ ప్రసాదేన ఉన్నతోన్నతాభివృద్ధిరస్తు మనోవాంఛ ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు సాలగ్రామశిలావారి పాపహారి విశేషతః ఆజన్మకృత పాపానాం చాలా ఉన్నాయి మరి చూడాలైతే లేదు కొంచెం కొంచెం ప్రేమ ఇక్కడ దాకా వచ్చింది అక్కడ నేను ఇక్కడ తీసుకొచ్చు మనోళ్ళు
ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గంగన్ రావుతో
మిగతా సినీ పరిశ్రమ ప్రముఖులకి అందరికీ, దర్శకులు, నిర్మాతలకి అందరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భవ్య క్రియేషన్స్ పతాకం మీద ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాతగా, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఈరోజు మంచి శుభముహూర్తంలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఇది తులసి వనంలో. ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ స్వామివారి మీద షాట్ తీయడం జరిగింది. అలాగే మన ఆనంద్ ప్రసాద్ గారు కూడా ఎంతో ఆధ్యాత్మిక చింతన. ఆయన ఇది 2వ సంవత్సరం కావస్తుంది, పూర్తిగా వస్తుంది. త్వరలో ఎప్పుడన్నా బ్రహ్మోత్సవం, మేలో బ్రహ్మోత్సవం జరగబోతుంది. అలాగే ఆయన ఇక్కడి నుంచి కూడా ఒకసారి పాదయాత్ర, ఇక్కడి నుంచి ఇక్కడి తులసి వనంలో మొదలుపెట్టి తిరుమల దాకా పాదయాత్ర చేయడం జరిగింది. సో ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉన్న ఆయన నిర్మాతగా ఇవాళ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, అభిమానులంతా కూడా వచ్చే సినిమా ఎలా ఉండబోతుందని, ఎవరితో ఉండబోతుందని. సో అటువంటిది ఒక మంచి క్రేజీ కాంబినేషన్. సో తప్పకుండా సినిమా మా అభిమానులు అయితేనేమి, ప్రేక్షకులు అయితేనేమి వాళ్ళు కోరుకునే రకంగా విధంగా అంచనాలకి ఉంటుంది ఈ సినిమా తప్పకుండా అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను, దివ్యక్షేత్రంలో తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కెమెరామెన్ ముఖేష్ గారు ఉన్నారు. అలాగే ఇంకా మిగతా అన్ని కొన్ని ఫైనలైజ్ కావాల్సినవి ఉన్నాయి. మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, అది డైరెక్టర్ గారు ఆయన ఏదైనా ఎవరినైనా అనుకుని ఉంటే ఆయన చెప్తారు, లేదంటే తర్వాత తెలుస్తుంది మీకే. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీస్సులు ఈ సినిమాకు ఉండాలని, అలాగే ఇది ఒక చెప్పాను ఇంతకుముందు ఒక క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు సినిమాకే కాదు, అటు అందరూ కూడా అష్టైశ్వర్య, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శ్రీ సంపదలు, ఆయురారోగ్యం, ఐశ్వర్యాభివృద్ధి, నవగ్రహాల అనుకూలం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. సో మా భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 8 మా చిత్రానికి తన 101వ చిత్రంగా నందమూరి బాలకృష్ణ గారు ఆయన అంగీకారాన్ని తెలియజేసినందుకు సభాముఖంగా ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చే చిత్రం డెఫినెట్గా ఒక క్రేజీ సినిమా అవుతుందని, అలాగే రేపు 16వ తారీఖు నుంచి షెడ్యూల్ మొదలుపెట్టి ఏకదాటిగా షెడ్యూల్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ 29వ తారీఖు చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో చాలామంది చాలా కామెంట్ చేశారు. బాలీవుడ్ ఒక చరిత్ర ఇక్కడికి తీసుకొస్తున్నారు, మీరు పూజ అవ్వకముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, ఒక చాలా మంచి పద్ధతి ఇది. ఎవరు కూడా చక్కగా వాళ్ళ చిత్రాలు ప్లాన్ చేసుకుని ఒక్కొక్క చిత్రం పోటీ రాకుండా ఉండటానికి ఇది దోహదపడుతుందని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకెంతో కోఆపరేట్ చేసి షెడ్యూల్స్ అన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకుని, సో ఆయన ట్విట్టర్లో ఈ విషయం పోస్ట్ చేసినందుకు పూరి జగన్నాథ్ గారికి కూడా ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు, మా యూనిట్ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ. ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న అవకాశం ఇది ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని. అండ్ మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటేస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ, ఆయన లుక్ కానీ, బాలయ్య గారిది జై బాలయ్య. అండ్ 16th సినిమా స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 29 రిలీజ్ అనుకున్నాం. కావాలంటే ఒక రోజు ముందుకు వచ్చినా రెడీ, ముహూర్తం బాగుంది అనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. పూరి గారు, మీరు డైలాగులతోనే కథ చెప్తారు కదా? డైలాగ్ ఒకటి కాదు, ఆడియో సీడీ వేసుకోవాలి. ఏదైనా డైలాగ్